సో ఈరోజు సాయంత్రము ఈ వర్షంలో నాంతు ఈ ఎక్స్పీరియన్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ పొందదామని వచ్చినప్పుడు శిలలపై శిల్పాలు చెక్కినాడని పాట పాడుకుంటూ వచ్చినాం. అట్లా అంబ్రెల్లా ఈయనకి దీనికి పెట్టి అంబ్రెల్లా. సో అది రామ్దేవ్ గారి కన్నులతో తప్ప, ఆయన హృదయంతో తప్ప ఇది అయ్యేది కాదు. మాకు ఈ 3 రోజుల ముందర ఒకసారి వచ్చిపోయినాం కదా, అది ఎట్లా చేసినారు, మేము చేసేదే మేము 40 ఏళ్ళు వ్యవసాయంలో ఉంటేనే అరే ఎందుకుంటారు రా వీళ్ళు వ్యవసాయంలో అందరూ పారిపోతా ఉంటే అనుకుంటా ఉన్నారు. మీ హోటల్ విషయంలో అట్లే కాంతిరీస వాటెవర్ అట్లాంటిది ఈ అద్భుతమైన జర్నీలో ఇట్లా మంది కూడా ఉంటారు. ఆ చెట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని కాపాడి దీని ఎక్స్పీరియన్స్ చెప్దాము, దీని ఎక్స్పీరియన్స్ గురించి జనాలకు చెప్దాము అనుకొని సైలెంట్గా ఒక మునిలాగా ఆయన చేసుకుంటా ఉన్నాడు. దీన్ని ఏదో పెద్దగా ఇంత చిన్న చూపించి రాగిజాబ్ ఎలా చేయొచ్చు దాన్ని వైరల్ చేసేస్తారు. ఏందో రాయిని చూసి వైరల్ చేస్తారు, ఇది వైరల్ చేస్తారు. లోపల చూస్తే దాన్ని అద్భుతం, ఆ చెట్లని ఎక్కడో తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి దాని లైఫ్ స్టైల్ ఏంటి అంటే 3500 సంవత్సరాలు ఈ చెట్టు ఉందా అంటే మనం 50 ఏళ్ళకి ఎగిరి పడతా ఉన్నామే, అది ఎగిరి పడకుండా గమ్మునుంది కదా, మనమన్నా దాన్ని సైలెంట్గా ఉండాము, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉందాము అని ఒక మెసేజ్ పోతుంది అనే ఒక గొప్ప ఉద్దేశము. అందరూ వర్షాన్ని పరిగెత్తా ఉంటే హాయిగా తడుద్దా ఏడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వమని. మీరు ఎందుకు ఈ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పండి. అదే నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. తర్వాత వచ్చేసి నేను ఈ ఆర్టిస్ట్, నేను ఫైన్ ఆర్ట్ చదివిన. ఇక ఒకసారి థాయిలాండ్లో ఒక నాంగ్నూచ్ గార్డెన్ అని ఉంది, నాంగ్నూచ్ గార్డెన్. అది చూసిన తర్వాత నాకు ఒక 10 రోజులు నిద్రపట్టలేదు. సార్ ఇందాక చెప్పినట్టు వాళ్ళ సన్కి 2 రోజులు నిద్రపట్టలేదు అన్నారు, అట్లా నాకు 10 రోజులు నిద్రపట్టలేదు. ఇక అప్పుడే డిసైడ్ అయ్యాను మన జీవితంలో ఒకసారి ఇట్లాంటివి చేయాలా అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి అదే విధంగా ఇక భూములు నాకు ఎక్కడ కొంచెం మనీ దొరికినా కూడా భూములను కొనడం మొదలుపెట్టాను. ఒకటే దగ్గర ఒక 500 ఎకరాలు చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదంతా కలిపి ఇది చేశాను. తర్వాత ఈ రాళ్ళు అనేది కూడా నాకు చాలా ఇష్టమైన ఇదండి. అందుకని ఎక్కడెక్కడ మంచి రాళ్ళు ఉన్నాయో రాళ్ళ కోసం నేను చాలా ఎఫర్ట్ పెట్టాను, మనీయే కాకుండా ఎఫర్ట్ పెట్టాను. వీటిని తీసుకొచ్చి దీన్ని చెక్ వీటిని సెట్ చేయడానికి దీనికి చాలా కష్టపడి చేశాను. కానీ ఇక మీలాంటి వాళ్ళు వచ్చేసి నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు దీంట్లో వచ్చే మనీ కంటే మీరు ఇచ్చే ఒక కిక్ అంటారు కదా, ఇది హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం ఎంత ఇంపార్టెంటో ఇది దానికంటే ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఇండివిజువల్ చేసినది కదా ఇది, అబ్స్ట్రాక్ట్. ఇదంతా దేవుడు చెక్కిన ఇది కదా సార్, ఇప్పుడు న్యాచురల్ గా అయింది ఇది. ఇప్పుడు దీన్ని కార్బన్ డేటింగ్ చేస్తే దీని వయసు తెలుస్తుంది. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇది ఇక్కడే మాకు ఇంక వేరే ల్యాండ్ ఉంది, అక్కడ కొంచెం చదువు చేస్తుంటే ఇది వెళ్ళింది అన్నమాట. తీసుకొచ్చేసి ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రతి దాని కాబట్టి ఇది మామూలుగా అయితే ఇది కంకర్ అయిపోయేది, గ్రానైట్ అయిపోయేది. కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అన్నట్టు. సో ఒకటిది చెప్పొచ్చు, మనందరం వీకినా ఇది ఉంటది, అంతే కదా, అంతే ఎప్పటికే ఉంటుంది. అది నవ్వుకుంటా ఉంటుంది, అరే ఎంతరా స్వామి అనుకుంటా ఉంటుంది. మనం మామూలుగా చిన్నప్పటి నుంచి అశోకుడు చెట్లు నాటించిన అని చదువుకునే దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది, మొక్కలు నాటాడా చెట్లు నాటాడా అని. ఈయన మాత్రం మోడర్న్ అశోకుడు, నిజంగా చెట్లను నాటాడేనా. అందుకని ఈయన మన కాలపు అశోకుడైనా ప్రపంచం మొత్తం మీద కొన్ని దేశాల నుంచి అసలు ఒక చెట్టే 3500 సంవత్సరాల చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ నాటించి బతికించడం అండ్ రోజు వాటిని చూసుకుంటా మురిసిపోవడం అనేది అది 6 రోజులు ఇక్కడే ఉంటాడు. అది మనకు అందరికి కూడా అదృష్టం ఉంది, హైదరాబాద్ పక్కనే ఉంది కాబట్టి మనం చూడటంతో పాటు ఇలాంటి వాటిని ప్రమోట్ చేయాలి, ఇలాంటి వాటిని విజిట్ చేయాలి. ప్రతి బాటనీ స్టూడెంట్ చూడాలి. ఈ అవేర్నెస్ వీడియో ఇలాంటివి అంటే
మనుషులకి ఇష్టమైనవి చాలా ఉండొచ్చు, అవసరమైనవి కొన్నే ఉంటాయి. అటువంటి అవసరమైన అరుదైన ప్లేసుల్లో ఇదొకటి కాబట్టి హైదరాబాద్కి ఇది ఒక మణిహారం. ఖచ్చితంగా మనందరం ఇలాంటి చూసి మనం ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కల్పవృక్షం అనేది అయ్యా దుర్మార్గుడు అంటే ఇలా చేసినా కూడా ఏదో డబ్బులు తీసుకుని చెప్పింటారని ఆలోచిస్తారు తప్ప మీరున్నారు కాబట్టి అనుకోరులే, ఎందుకంటే సో వీళ్ళ ఆయన సన్యాసి ఉన్నాడు, వీళ్ళంతా సన్నాసులు అనుకుంటారు. ఇప్పుడు కల్పవృక్షము అనేది మనము కల్పవృక్షం అంటే గ్రేట్ కదా, దాన్ని ఆఫ్రికాలో బాబౌ ట్రీ అంటారు. అట్లాంటివి ఎన్ని రకాలు సార్ మీరు పెట్టింది ఇక్కడ? మా దగ్గర మొత్తం 7 ఉన్నాయండి. 7 రకాల ప్రపంచంలో ఉన్నాయి 7. ప్రపంచంలో అంటే 7 కల్పవృక్షాలు అన్ని ఉన్నాయి మన దగ్గర, అన్ని రకాలు తెచ్చి పెట్టినారు. అది ఎక్స్పీరియన్స్ బాటనీ స్టూడెంట్స్ కి ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్. యాక్చువల్గా నిన్ననే నేను ఒక చోట ఎక్కడో చదివాను, కల్పవృక్షము పైన కూర్చొని కల్పవృక్షం దగ్గర కూర్చుంటే అది అన్నీ ఇస్తుంది. ఆ విషయం తెలియక కల్పవృక్షముని కింద కూర్చొని దాన్ని కట్టెలు అమ్ముకునే వ్యాపారం చేస్తాం మనం. అసలు దాని గొప్పతనం తెలియట్లేదు మనకి గాలిని ప్రాణాన్ని ఇస్తుంది, ఇంకంతకన్నా ఏమి ఇస్తుంది? అది డబ్బులు ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అది చాలు కదా. విపరీతమైన ఆశ అసలు అద్భుతం అండి. నువ్వేం చెప్తావు? ఏం లేదు, టాటా బై బై అంతే. వర్షం వచ్చినప్పుడు పరిగెత్తి దాక్కోకండి, నానండి. చాలా వీడియోలు చెప్పుకున్నాము, అరే వర్షం నానండి ఏం కాదు, చిన్నప్పుడు నాన్నాము, చిన్నప్పుడు ఏం కాల, ఇప్పుడు చినుకు పడితే పరిగెత్తారు, ఎండ వస్తే పరిగెత్తారు. బట్టల గురించి రెయిన్ కి మనం డాన్స్ చేయడం కాదు, మన ఇక్కడ ఉన్నా కూడా రెయిన్ డాన్స్ చేస్తుంటది. అందుకే రెయిన్ కూడా చిన్నగా మనకి ఎంత హ్యాపీనెస్ కావాలో అంతే పడుతుంది. చిన్న వర్షం గురించి చిన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఉంది, 30 secondsలో చెప్తా. ఒక ఫ్రెండ్ వచ్చాడు, నేను జేఎన్టీ హాస్టల్ ఉండగా. వాడు మేము కలిసి అప్పటికే ఒక 5-6 సంవత్సరాలు అయింది. వాడు కలిసిన కాసేపటికి వర్షం వచ్చింది. నేను వెళ్ళి వర్షంలో నానుతూ 3 hours అయింది. వాడికి చాలా కోపం వచ్చింది, అఫెండ్ అయ్యాడు. నేను లోపలికి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఎందుకని అడిగా. అంత దూరం నుంచి ఫ్రెండ్ వస్తే అంటే 150 kilometers డిస్టెన్స్, అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది చూడరా అనగానే వాడు నవ్వి నాందం దారా ఇంత చిన్న విషయానికి ఈగోకపోవడం 3 hours కదా, మళ్ళీ నాందం పారి మళ్ళీ పోయి నాన్న 3 hours వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు రాంతా ఉండి వచ్చి నానింటే లేదు అబ్బో బట్టలు తడిచిపోతాయి. నాలుక డైరెక్ట్ గా ఇట్లా పెట్టి నోట్లో పడుతుంటే చిల్లు దానికన్నా ఎక్స్పీరియన్స్ ఏముంది అసలు? నా జీవితంలో సంవత్సరం ఎవ్రీడే ఈత కొట్టినా, అంటే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. వర్షాకాలంలో ఈత కొడితే ఎంత బాగుంటుందో చెప్పను, మీరు కొట్టి చూసుకోండి, ఎట్లా చెప్తాం బాగుంటుంది. చలికాలంలో కూడా అది ఎంత కష్టం అంటే ఇంట్లో వాళ్ళు పోనీయరు, అబద్ధం చెప్పాలి, దాక్కొని పోవాలి. ఎవ్వరు ఊరోడు చూసినా చెప్తారు అయ్యగారు ఎట్ట పోతుంది పై వగిలి. సో ఏదేమైనా ఏమంటారు, ఇది ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ అటనే ఎక్స్పీరియం పేరు బలి. ఇది ఎవరు పెట్టారు సార్, ఎట్లా వచ్చింది ఆ థాట్ ఎక్స్పీరియం? అంటే డిక్షనరీలో లేని వర్డ్ ఏంటంటే అదే ఇంకా మేమే చాలా చేసాం, కొన్ని 100 names చేసాము. దాంట్లో ఏంటంటే ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్స్పీరియం అని చెప్పేసి పెట్టదు లాగా. ఇది భూమి మీద శాశ్వతంగా ఉంటుంది, ఎందుకంటే మీరు అట్లాంటి సంకల్పం చేశారు కాబట్టి అందుకని. సో మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఆయన విజన్ కూడా చెట్లు పెట్టేసి రేరు పెడితే ఈ పొలము ఎవరు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఎవరు అమ్మకుండా చెట్లను కాపాడేదానికన్నా వాళ్ళ విజన్ మారిపోతుంది అనే ఉద్దేశం కూడా ఉంది. ప్రకృతికి ఆ శక్తి ఉంది, మారుతారు. అది చేయబోతున్నాం. ఇది ఎన్ని తరాలైనా కూడా, ఎంత ఇదైనా కూడా ఎవరైనా అమ్మడానికి వీలు లేకుండా అయితే ఇది ఏమైతుంది చూడండి, పెద్ద అడవి అవుతుంది, పక్షులు వస్తాయి, బయోడైవర్సిటీ వస్తుంది. అయ్యో అసలు చుట్టంతా కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. ఆబ్వియస్లీ చుట్టంతా కాంక్రీట్ జంగల్ తప్పకుండా అయిపోతుంది. జంగిల్ అవుతుంది. సో అందరికి టాటా, బాయ్ బాయ్. ఒక మాట ఫోటో దిగాలి పూర్ణ, ఒక మాట చెప్దాం. ఒక నిమిషం ఉండండి, మళ్ళీ కంటిన్యూ. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పొద్దున్న సాయంత్రం వరకు చాలా కష్టపడుతుంటారు. ఓకే, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నోడు ఇంకా 2 లక్షలు ఎట్లా సంపాదిద్దామని, ఆ 10 లక్షలు ఉన్నోళ్ళు ఇంకో 1,00,000 రూపాయలు ఎట్లా చేద్దామని, 1 కోటి ఉన్నోళ్ళు 10 కోట్లు అట్లా కష్టపడుతారు. ఎందుకు అంటే వాళ్ళ భావి తరాలకు మంచి ఆస్తులు అవన్నీ ఇద్దామని చెప్పి.
కానీ ఒక్కరు కూడా ఆలోచించట్లేదండి. ఇప్పుడు ఏ ఆస్తి లేకపోయినా బతకొచ్చు, ఏం లేకపోయినా బతకొచ్చు, కానీ ఆక్సిజన్ లేకపోతే బతకలేరు ఎవరు. ఒక నిమిషం కంటే మించి బతకలేదు. కానీ మనకు ఈ ఆక్సిజన్ ఇచ్చే చెట్లను కాపాడదామనే ఫీలింగ్ కానీ, ఈ చెట్లను కాపాడాలని పిల్లలకు చెప్పడం కానీ ఎందుకు జరగట్లేదో అసలు నాకు అర్థం కాదు. అదే భగత్ సింగ్ పుట్టాలి కానీ పక్కింట్లో పుట్టాలా, అంతే. ఆయన మనము స్వాతంత్రం అనుభవించాలి. ఇదే కదా వేరే వాళ్ళు చెట్లు నాటుతారు, మనం అనుభవిస్తాం. సార్ ఒక ఓల్డ్ ఏమంటారు ఇండోనేషియన్ సేయింగ్ ఒకటి చదివారు, తెలుగులో దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే అధముడు ఆస్తులు ఇస్తాడు, మధ్యముడు సమయాన్ని ఇస్తాడు, ఉత్తముడు అనుభవాన్ని ఇస్తాడు అనమాట. సూపర్. సో ఇప్పుడు మీరు అనుభవానికి సంబంధించింది కాబట్టి రేరిటీనే ఉంటుంది, పరిగెత్తుకొని రారు. కానీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అనుభూతి చెంది ఇంకో 10 మందికి చెప్పకుండా ఉండలేరు. ఇప్పుడు నేను 3500 సంవత్సరాల చెట్టు పెట్టిన తర్వాత ఎంతమంది నన్ను అడిగారు మీరు వెళ్తే నేను వస్తామని. నేను రాకుండా పంపిస్తారని చెప్పాను. మళ్ళీ నేను ఎందుకు అదే అడుగుతారు సార్ మిమ్మల్ని చూడ, ఎందుకంటే నేను కొర్రలు తినాలి. కొర్రలు తినంటే నువ్వు నన్ను ఎందుకు చూసేది, కొర్రలు ఉడికొచ్చి కాబట్టి మిమ్మల్ని చూస్తేనే ఇన్స్పిరేషన్ వస్తుంది. వాడు తినే శక్తి లేదు, ఇక్కడికి వచ్చి చెట్టు చూసే శక్తి లేదు కాబట్టి నీ మీద వేస్తారు. అదో జోక్ ఉంటుంది కదా, అది నిన్ను కోట శ్రీనివాసరావు కోడిని చూస్తూ తింటాడు కదా, అట్లా మిమ్మల్ని చూస్తుంటారేమో. చేయలేనప్పుడు పోస్ట్ పోన్ చేస్తాడు. అందుకనే రమణ మహర్షి చెప్పి నిన్ను నువ్వు తెలుసుకొని నీ మైండ్ నీతో ఎట్లా గేమ్ ఆడుతుంది, ఇదే గేమ్, అది నవ్వుకుంటే చాలు. మన గేమ్ మనల్ని నవ్వుకునే దానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన గురించి మనం ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. అవును. సో ఇది ఏమంటారు 100% స్పాంటేనియస్ కాన్వర్జేషన్. ప్లానే చేయాలి. ఓకే.